ఇది శాంతికాలం కాదు. ఇది రాజ్యాలు రాజ్యాలతో ఢీకొన్న యుగం. కత్తుల కంటే ముందు ధర్మమే పరీక్షించబడిన కాలం. దురసతో కన్నుమూసిన పక్కరాజ్యం ఈ రాజ్యంపై యుద్ధం ప్రకటించింది. వేలమంది సైనికులు ఒక్క లక్ష్యంతో ముందుకు కదిలారు. అప్పుడే రంగంలోకి అడుగుపెట్టాడు యువరాజు వీరేంద్రుడు. యుద్ధం చూడలేదు, కాని భయాన్ని కూడా చూడలేదు. శంఖం మోగింది, భూమి కంపించింది, కత్తులు ఢీకొన్నాయి, మనుషుల గుండెలు వణికాయి, రక్తం పారింది, కన్నీళ్లు నేలని తాకాయి. విజయం ఎవరిది అని కాదు, ఎన్ని ప్రాణాలు పోతాయో అనే భయం మొదలైంది. అప్పుడే తెలిసింది, శత్రువు బయట కాదు, సింహాసనం నీడలోనే దాక్కున్నాడు. ధర్మంపై దెబ్బపడితే రాజు కాదు, సింహం లేచిపోతుంది. వీరేంద్రుడి కత్తి ఇప్పుడు కోపాన్ని కాదు, న్యాయాన్ని మోస్తోంది. ఒక్కడే ముందుకు వెళ్లాడు, వెనుక వేలమందికి ధైర్యమిచ్చాడు. భయాన్ని చంపి విజయానికి దారి చూపాడు. యుద్ధం గెలిచారు, శత్రువు ఓడిపోయాడు. కాని ఈ నేల ఎన్నో ప్రాణాలను కోల్పోయింది. రక్తంతో గెలిచిన రాజ్యం ఎక్కువ కాలం నిలవదు. ధర్మంతో నిలిచిన రాజ్యమే చరిత్రలో నిలుస్తుంది. ఈ వీడియో కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.